వెల్కమ్ టు జీవీకే ప్రాపర్టీస్. ఈరోజు మదినగూడలోని మెయిన్ రోడ్ దగ్గరలోనే థర్డ్ బిట్లో మీకు ఒక 3 BHK ఫ్లాట్ చూపించబోతున్నాను. ఈ ముంబై హైవేకి హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్కి చాలా దగ్గరలో ఉంటుందండి. మీకు చాలా బ్రాండెడ్ షోరూమ్స్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసారు కదా, మెయిన్ రోడ్ కనబడుతుంది మీకు, జస్ట్ వాకబుల్లే ఉంటుంది. ఒక థర్డ్ బిట్ అనుకోవచ్చు మెయిన్ రోడ్ నుండి. అపార్ట్మెంట్ కూడా మీకు మొత్తం వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాం. ఇక్కడ మీకు వాచ్మెన్ రూమ్ వస్తుందండి. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మన కార్ పార్కింగ్ వచ్చేసరికి స్ట్రేట్ వస్తే ఇక్కడ లిఫ్ట్ పక్కకు వస్తుందండి. ఇక్కడ ఎవరికి అంత స్పేస్ రాలేదు, ఈ ఫ్లాట్కి మాత్రం వచ్చింది స్పేసెస్గా. సో చాలా స్పేషియస్గా ఉంటుందండి కార్ పార్కింగ్. సో మీరు అవుట్ సైడ్ కూడా గమనించవచ్చు. సో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి లిఫ్ట్ ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ స్టెప్స్ వచ్చాయి. ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ అండి. 3 ఫ్లాట్స్ మీకు అటు సైడ్ 2 ఫ్లాట్స్ ఉంటాయి. సో ఇప్పుడు సపరేట్ 3 BHKకి ఇటు ఈ ఫ్లాట్కి సంబంధించిన ఓనర్ మాత్రమే విజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 99% ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఈ వీడియోలో. కంప్లీట్గా చెక్ చేసుకోండి. చూడండి, చాలా సపరేట్ కారిడార్లో మీరు మంచి మొక్కలు పెట్టుకోవచ్చు. అండ్ ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగితే చైర్లు వేసుకొని ఇక్కడ కూర్చోవచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. చూడండి, సో ఇప్పుడు మీకు హాల్ అండి. ఇది హాల్లో మీకు కంప్లీట్గా చూడండి, ఎక్కడ కూడా మీకు లైట్స్ ఆన్ చేయలేదు. మీకు వెంటిలేషన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. కింద కూడా మీకు కంప్లీట్గా గ్రానైట్ అండి. ఈ కాలంలో గ్రానైట్ ఎవరు వేయరు, మీకు కంప్లీట్గా మార్బుల్ కానీ టైల్స్ కానీ వస్తుంది. కానీ ఇక్కడ గ్రానైట్ వేసారు, చాలా కాస్ట్లీ గ్రానైట్. మీకు ప్రతి రూమ్లో ఉంటుంది కవరింగ్. సో ఇక్కడ మీకు కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ కూడా మీకు గ్రానైట్ తోటి వర్క్ చేశారు, టైల్స్. సో అక్కడ యూటిలిటీ ఒకటి మీకు పావురాలు రాకుండా కూడా నెట్ కూడా కొత్తది వేయించారు ఓనరు. రెడీ టు మూవ్ అండి, ఎలాంటి వర్క్ లేదు. ఇక మీకు చేయించుకుంటే లిటిల్ బిట్గా ఒక వుడ్ వర్క్ 1 lakh 2 lakhsలో మీకు మంచిగా సింపుల్గా ఒక వుడ్ వర్క్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు గమనిస్తే కనుక పూజ రూమ్ అండి. పూజ రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం గెస్ట్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. గెస్ట్ రూమ్ ఏంటిది? గెస్ట్ రూమ్లో అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. అసలు ఈ కాలంలో కన్స్ట్రక్షన్ వాళ్ళు సెల్ఫ్స్ అసలు కట్టడం లేదు. ఇది 10/13 దాకా ఉంటుంది. మంచి స్పేషియస్గా ఉంది ఫ్లాట్. నెక్స్ట్ మనం గమనిస్తే కనుక ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చిందండి. కామన్ బాత్రూమ్ మీకు వచ్చేసరికి కంప్లీట్గా అన్ని కొత్తగా చేశారు. మీకు కమోడ్స్ కానీ పంపులు కానీ ఇవన్నీ కొత్తగా చేశారండి. మీరు గమనించవచ్చు వీడియోలో. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ మీరు గమనించాల్సింది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా ఉందండి, చాలా బాగుంది ఫ్లాట్ మాస్టర్ బెడ్రూమ్. ఇక కిటికీలు కూడా ఓపెన్ చేయలేదు, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. సో మీకు స్పేషియస్గా మీకు ఒక మంచి బాత్రూమ్ వచ్చిందండి. లిటిల్ బిట్ ఒక రూమ్ అనొచ్చు మనం ఇది. ఇక్కడ కూడా కమోడ్స్ కానీ పైప్స్ కానీ ఇవన్నీ కొత్తగా చేశారండి. సో మనం నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి చూపిస్తాను. ఇది ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసరికి 1310 SFT అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చాలా పెద్ద బాల్కనీ వచ్చింది. రూమ్ సైజ్ కూడా 12/10 ఉంటుంది ఈజీగా. ఇక్కడ మనకి పిల్లలకి ఎక్కువ టైంపాస్ కావాలన్నా, మనకి టైంపాస్ కావాలన్నా బాల్కనీ మోస్ట్ ఇంపార్టెంట్. బాల్కనీ చాలా బాగుంది, నెట్ కూడా వేయించారు. ఇక్కడ మీకు ఇది కూడా ఓపెన్ చేసుకోవడానికి ఒక కిటికీ లాంటిది ఇచ్చారు ఇక్కడ. సో మనం ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ 2007లో అయిపోయిందంటే. 2007 అంటే ఇప్పటికి 17 years old. సో థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్. మీకు యూడిఎస్ వచ్చేసరికి 30 square yards ఉంది. అలాగే ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1310 SFT. ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్లో చాలా బాగుంటుందండి. మీకు రోడ్ బిట్ కాబట్టి మీకు కమర్షియల్ కూడా మంచిగా సెట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. అలాగే ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి
70 lakhs అండి, స్ట్రైట్లీ నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.